అనగనగా బనగానపల్లెలో జమీందారు మురళీవర్మ ఇంటిలో బాగా హడావిడిగా ఉంది. తన కూతురు సావిత్రి పెళ్లితంతు దగ్గర పడడంతో అందరూ వేచి చూస్తున్నారు. ముహూర్త సమయం దగ్గర పడటంతో సావిత్రి తన మెడలో పడే మంగళసూత్రం కోసం ఆతృతగా మండపంలో ఎదురుచూస్తోంది. ఇంతలో నల్లని ముసుగు ధరించిన ఒక దొంగ పైనుంచి మండపంలోకి దూకి సావిత్రి ముందున్న మంగళసూత్రాన్ని తీసుకుని అందరూ చూస్తుండగానే మెరుపు వేగంతో ఇల్లు దాటిపోయాడు. దాంతో సావిత్రి జమీందారు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఏంట్రా అలా చూస్తున్నారు? ఆ దొంగను పట్టుకోండి, వెళ్ళండి. ఏమిటండి, శుభమా అని పెళ్ళనుకుంటే ఇలా జరిగింది. ఇప్పటికే ఎన్నో అశుభాలు. అదంతా ఏమి లేదులే, నువ్వేం కంగారు పడకో. ఈ రోజు ఆ దొంగ దొరకాలి, వాడి తల తెగిపడి ఈ పెళ్లి జరగాలి. అయ్యా క్షమించండయ్యా, ఊరంతా గాలించంగాని ఎక్కడా దొరకలేదు. వాడు పెద్ద గజదొంగలా ఉన్నాడు. అలా చెప్పడానికి మీకు సిగ్గులేదా? ఇంతమందున్నారు, ఒక్కడిని పట్టుకోలేకపోయారు. అసలు ఇంతమంది ఉండగా వాడు లోపలికి ఎలా వచ్చాడు? అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నోరు మెదపకుండా అలా రాళ్లలా నిల్చున్నారేంట్రా? సమాధానం చెప్పండి. నాన్నగారు, మీరేం కంగారు పడకండి. ఈ రోజు పెళ్లాగిపోతే వచ్చిన నష్టమేమీ లేదులే. ఆ దొంగ దొరికాక, ఆ మంగళసూత్రం దొరికాక అప్పుడే పెళ్లి చేసుకుంటా. లేదులే అమ్మా, ఇప్పటికే మనకు చాలా ఇబ్బందులున్నాయి. ఇప్పుడు ఈ పెళ్లి కూడా ఆగిపోతే మన పరువు పోతుంది. కంటికి కనిపించని పరువు మర్యాద గురించి ఎక్కువ కంగారు పడకండి నాన్నగారు. మళ్లీ మళ్లీ పెళ్లి జరగడం నా జీవితంలో సాధారణం కదా. నువ్వలా మాట్లాడుగు తల్లి. నేనెలా అయినా ఈ రోజు నీ వివాహం జరిపిస్తాను. లేదు నాన్నగారు, నేనా మంగళసూత్రం దొరికాకనే పెళ్లి చేసుకుంటాను. అంతేకాదు, నేనే ఆ దొంగని వెతికి పట్టుకొస్తాను. నువ్వా మంగళసూత్రం కోసం ఎంత త్యాగం చేశావో నాకు తెలుసు. అలా అని నువ్వే బయటికెళ్లి దొంగను కనిపెట్టాలన్న అవసరం లేదు కదా. నే చూసుకుంటాలే తల్లి. లేదు నాన్నగారు, నేనే స్వయంగా వెళ్లి కనిపెడతాను. మీరు నన్ను ఆపకండి. అలా అని చెప్పి ఆ మరుసటి రోజు సావిత్రి ఆ దొంగ గురించి వాకబు చేసుకుంటూ అలా బయలుదేరింది. అలా వెళ్తూ వెళ్తూ మార్గమధ్యలో కొంతమంది దగ్గర ఆ దొంగ యొక్క ఆనవాళ్లు తెలుసుకుంది. అలాగే వెళ్తూ వెళ్తూ గణపతి అనే ఒక బాటసారిని కలిసింది. గణపతిగారు, నాకు కొందరు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఆ దొంగ ఇక్కడే దగ్గర్లో నివాసం ఉండేవాడని తెలిసింది. కాబట్టి మీరా దొంగ గురించి ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి. తల్లి సావిత్రి, మీరు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఉన్నవాడు ఇక్కడే నివాసం ఉంటాడు. కాని వాడు దొంగ కాదు, వాడొక కూనీకోరు. అవునా? అయితే అతను దొంగతనాలు చేయడా? నాకు తెలిసినంతవరకు దొంగతనాలు చేసే వ్యక్తి కాదు. అతను వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర డబ్బులు తీసుకుని మనుషుల్ని కూనీ చేస్తాడు. అలా అయితే అతను మా ఇంటికి కూడా ఎవరినైనా కూనీ చేయడానికి వచ్చుంటాడంటారా? అది నేను చెప్పలేను తల్లి, నువ్వే కనిపెట్టాలి. సరే, నేను కనిపెడతాలే. కాని ఇంతకు ఆ కూనీకోరెక్కడుంటాడు? ఆ పక్క వీధిలో చివరగా వెళితే అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది. దాని పక్కన ఉన్న ఇల్లే ఆ కూనీకోరిది. అక్కడ ఎవర్ని అడిగినా ఆ ఇల్లు చూపిస్తారు. వెళ్ళు తల్లి. సరే, ధన్యవాదాలు, వస్తాను. అలా అని చెప్పి సావిత్రి గణపతి చెప్పిన ప్రదేశానికి వెళ్లి ఆ కూనీకోరు గురించి వాకపు చేయగా ఒక దొంగతనం నేరం మీద రాజుగారు వాడిని ఖైదు చేశారు అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకుని సావిత్రి మళ్లీ గణపతి దగ్గరికి వస్తుంది. గణపతిగారు, ఆ కూనీకోర్ని రాజుగారు ఏదో దొంగతనం నేరం మీద ఖైదు చేశారంట. మీకా విషయం గురించి తెలీదా? తెలీదమ్మా, నేను ఈ మధ్య వాడి గురించి ఏమీ వినలేదు. ఓహో, సరే సరే. మరిప్పుడు వాణ్ణి కలవడం ఎలా? మా ఇంట్లో దొంగతనం చేసినందుకే ఖైదు చేశారా ఏంటి? అసలు ఇంతకీ ఏం దొంగతనం చేశారు తల్లి మీ ఇంట్లో? మంగళసూత్రం దొంగతనం చేశారు. ఏమిటి, కేవలం ఒక మంగళసూత్రం దొంగతనం చేశాడని దానికోసం ఇలా ఒంటరిగా తిరుగుతున్నావా? ఒక మంగళసూత్రం కోసం ఆడపిల్లవి ఇలా ప్రయాసపడుతున్నావా? అది కేవలం మంగళసూత్రం కాదు గణపతిగారు. దానికోసం మా కుటుంబం ఎంతో త్యాగం చేసింది. మా నాన్నగారు ఎంతో కష్టపడ్డారు. అసలా మంగళసూత్రం కథ గురించి మీకు తెలియాలంటే నా కథ ముందు మీకు తెలియాలి. దీని వెనక ఏదో పెద్ద కథే దాగున్నట్లుంది. విని తీరాల్సిందే. ఎంతో దుఃఖంతో విచారవదనంతో జమీందారు మురళీవర్మ తనకు తెలిసిన ఒక పండితుని దగ్గరకు వెళ్తాడు. అయ్యా పండితులవారు, అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది. అప్పట్లో మీ మాటను పెడచెవిన పెట్టాను, కాని అలా చేసి తప్పు చేశానని ఇప్పుడనిపిస్తోంది. అప్పుడే మీ మాట వినుండుంటే ఈ రోజు నా కూతురికి పరిస్థితి వచ్చుండేది కాదు. ఏమైంది మురళీవర్మ? ఏమిటా కంగారు? ప్రతిదానికి ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. అవునా పండితులవారు? ఆ పరిష్కారమేంటో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి. దానికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అదేమిటో తొందరగా చెప్పండి పంతులవారు. నా కూతురు జీవితం నాశనమయ్యేలా ఉంది. అదేమిటంటే, మీ కూతురు పుట్టిన వేళ గ్రహాల మార్పుల వల్ల మీ కూతురు పుట్టుకతోనే దోషంతో పుట్టింది. తనను ఎవరు పెళ్లి చేసుకున్నా వారు చనిపోతారు. ఎందుకంటే మీ కూతురు పుట్టిన గడియలు అలాంటివి.
దానికున్న పరిష్కారం ఏమిటంటే రాజుకోటలో ఉన్న మందిరంలో నిత్యం పూజలందుకుంటున్న అమ్మవారి మెడలో ఉన్న మహాశక్తివంతమైన మంగళసూత్రాన్ని వరుడి చేత మీ కూతురు మెడలో కట్టిస్తే అప్పుడు మీ కూతురుకున్న దోషం పోయి ఆ తాళి కట్టినవాడు బ్రతికి బట్టకడతాడు. అంత మహిమగల అమ్మవారు, పైగా మహారాజమందిరంలో ఉన్న అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం మనకు దొరకడం సాధ్యమైన పనేనా? మురళీవర్మ, ప్రయత్నించకుండానే మన వల్ల అవుతుందా లేదా అనే అనుమానంతో ఆగిపోవడం అవివేకం. దానికోసం ఎన్ని యుద్ధాలు చెయ్యాలో, ఎన్ని చావులు చూడాలో, ఎన్ని వదులుకోవాలో పండితులవారు. మురళీవర్మ, జీవితంలో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి, కొన్ని త్యాగాలు చెయ్యాలి. అప్పుడే మనం అనుకున్నది పొందే అవకాశం ఉంటుంది. సరే, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇక వెళ్ళి వస్తాను. అలా మురళీవర్మ రాజప్రసాదం వైపు ప్రయాణం సాగించాడు. అలా వెళ్లిన మురళీవర్మ రాజుగారితో, మహారాజా, నా పేరు మురళీవర్మ. నాకు ఒక సమస్య వచ్చి పడింది. అది మీరనుకుంటే తీర్చగలిగే సమస్యే. చెప్పండి మురళీవర్మ, ఏమిటి మీ సమస్య? నా కూతురుకు ఒక దోషం ఉంది. తనకి ఇప్పటికే 2 సార్లు పెళ్లి జరిగిన వారంలోపే 2 వరులు చనిపోవడం జరిగింది. సరే, ఇందులో నేను చేయాల్సిన సాయమేమిటో నాకు అర్థం కాలేదు మురళీవర్మ. మీ కోట ప్రాంగణంలో ఉన్న అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రంతో మా కూతురు పెళ్లి జరిగితే తనకున్న దోషం పోయి తన పసుపు కుంకాలు నిలబడతాయి. అంతా బాగానే ఉంది. ఒక ఆడపిల్లకి సాయం చెయ్యాలని నాకు ఉంది. కాని ఈ రాజ్యం యొక్క సుభిక్షమంతా నువ్వొక్కడవే పట్టుకుపోతాను అంటే ఎలా కుదురుతుంది? ఈ రాజ్యం ఎలా చల్లగా ఉంది రోజు అంటే అంతా ఆ తల్లిదైవల్లే. అది నిజమే. అలా అనడం సబబు కాదని నాకు తెలుసు. కాని కళ్ల ముందు కూతురు జీవితం అలా అవ్వడం ఒక తండ్రిగా నేను చూడలేకపోతున్నా. నాకు వేరే దారి లేక మిమ్మల్ని ఒక మాట అడుగుదామని వచ్చాను. కాని మీరు అడిగిన సాయం అంత చిన్నది కాదు. ఆ తల్లి మెడలోని మంగళసూత్రం తీసివ్వడమంటే అది పెద్ద అపచారమవుతుంది. ఈ విషయం మీద నేను మా ఆస్థాన పండితులతో ఒకసారి చర్చించి మీకు ఏదో ఒక విషయం చెప్పగలను. చాలా సంతోషం ప్రభు. మీ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటాను. మంచిది, వెళ్ళిరండి. అలా రాజు ఆ విషయం గురించి మంత్రితో ఇంకా ఆస్థాన పండితుడితో సంప్రదింపులు జరపసాగాడు. పండితులవారు, మనవల అమ్మవారి మంగళసూత్రాన్ని ఒక ఆడపిల్ల కోసం తీయవచ్చా? నిజానికి సమయం సందర్భం లేకుండా అమ్మవారి మెడలో మంగళసూత్రం తీయడమంటే అది ఒక అపచారమవుతుంది. కాని అవతల ఆ మంగళసూత్రం ఇంకో ఆడపిల్ల మెడలోనే ఉంటుంది, ఆ ఆడపిల్ల దోషం పోతుంది అంటే అది తప్పు కాదు అనిపిస్తుంది. కాకపోతే ఒక పని చేయాల్సుంటుంది. ఏమిటో చెప్పండి పండితులవారు. జీవితాంతం ఆ మంగళసూత్రాన్ని ఆమె మెడలో మనం ఉంచనక్కర్లేదు. 1 ఏడాది పాటు ఉంచితే చాలు. తర్వాత మళ్లీ అమ్మవారి మెడలో మనం ఆ మంగళసూత్రాన్ని యథావిధిగా ఉంచొచ్చు. అలా అయితే ఆ మురళీవర్మకి కబురు పెట్టండి. కాని ప్రభూ, దానికి ఒక షరతు ఉంది. చెప్పండి, ఏమిటో అది? అతను ఒక పెద్ద ఉత్సవం జరిపించాలి. అమ్మవారి మంగళసూత్రానికి బదులుగా అమ్మవారి విగ్రహం బరువుకు సరిపడే బంగారాన్ని బదులుగా ఇచ్చి అప్పుడు ఆ మంగళసూత్రం తీసుకువెళ్లాలి. అప్పుడే అమ్మవారు ఈ సంవత్సర కాలం పాటు శాంతిస్తుంది. ఆ విషయం ఏదో మీరే మురళీవర్మకి చెప్పండి. అతను అన్ని షరతులకు ఒప్పుకుంటే ఆ తంతేదో దగ్గరుండి జరిపించండి. సరే ప్రభు. అలా ఆ ఆస్థాన పండితులు చెప్పినట్లు అమ్మవారి విగ్రహానికి సరితూగే బంగారం ఇచ్చి మా నాన్న నా కోసం ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాడు. ఏమిటి, విగ్రహం అంత బంగారమా? అవును. ఆ బంగారం ఇవ్వడానికి దాదాపు మా ఆస్తి మొత్తం అమ్ముకోవాల్సొచ్చింది. కేవలం నేను పసుపు కుంకాలతో కలకాలం ఉండాలని మా నాన్న చిల్లిగవ్వ కూడా మిగుల్చుకోకుండా ఆస్తి మొత్తం దారపోశాడు. నిజంగా మీ నాన్న చేసిన త్యాగం చాలా పెద్దది. అందుకే ఆ త్యాగం వృధా పోకూడదని నేనిలా వెతుక్కుంటూ వచ్చాను. నా చేతులతో నేనే ఆ దొంగని పట్టుకుని వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను. కాని ఈలోపే ఇలా జరిగింది. దానికేం, ఎలాగూ రాజభటులు వాడిని బంధించారు కాబట్టి, వాడు కారాగారంలోనే ఉంటాడు కాబట్టి వాడిని కలవడం సులువే. అలాగే ఆ మంగళసూత్రం ఎక్కడుందో తెలుసుకోవడమూ సులువే. అలాగే ఈ విషయం రాజుకు చెప్పి వాడికి మరింత ఎక్కువ శిక్ష పడేలా చెయ్యి. వాడికి కనీసం బుద్ధైనా వస్తుంది. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. విజయీభవ. జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి. అలా సావిత్రి రాజదర్బార్కు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి ఆ దొంగని కలవడానికి ఒక అవకాశం ఇవ్వమని కోరుతుంది. దాంతో రాజు కూడా ఆ దొంగతో మాట్లాడే అవకాశం ఇస్తాడు. చూడు, మా నాన్న ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మొత్తం వదులుకుని మరీ నాకోసం ఆ మంగళసూత్రం తెచ్చాడు. దాని వెనుక ఎన్నో జీవితాలు, వాళ్లు చేసిన త్యాగాలు ఉన్నాయి. దయచేసి దాన్ని తిరిగిచ్చేయ్. చూడు తల్లి, నేనొక ఆడపిల్ల జీవితం నాశనం చేసేంత దుర్మార్గుడు కాదు.
అసలు నేను దొంగను కాదు. ఇప్పటివరకు గొప్ప గొప్ప ధనవంతుల కోసం ధనం తీసుకుని కూనీలు చేశాను తప్పితే ఏనాడు దొంగతనం చేసింది లేదు. కాని ఈసారి చెయ్యాల్సిన అగత్యం పట్టింది. నువ్వు ఎలా చేస్తే ఏంటి, ఎందుకు చేస్తే ఏమిటి? దయచేసి నా మంగళసూత్రాన్ని నాకిచ్చేయ్. నీవల్ల ఈ పాటికి జరిగిపోవాల్సిన పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఇప్పటికే నా జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. అవి సరిపోవన్నట్లు ఇప్పుడు నువ్వు ఇంకో కష్టానికి కారణమయ్యావు. అంత మాట అనకు తల్లి. ఆ ఆడపిల్ల ఉసురు పోసుకోవడం నాకేమన్నా సరదానా చెప్పు? నేను కూడా ఒకడి చేతిలో మోసపోయి ఆ పని చెయ్యాల్సొచ్చింది. ముందు నా మంగళసూత్రం నాకిచ్చేయ్, తర్వాత కథలు చెప్పొచ్చు. నేను కథలు చెప్పట్లేదు తల్లి. నీ మంగళసూత్రం నా దగ్గర లేదు. నాకొక వ్యక్తి సరిగ్గా పెళ్లి సమయానికి వెళ్లి ఆ మంగళసూత్రం దొంగతనం చెయ్యాలని చెప్పాడు. దాంతో నేను ఆ పని చెయ్యాల్సొచ్చింది. ఆ ద్రోహి ఆ మంగళసూత్రం తీసుకుని నన్ను రాజభటులకు అప్పచెప్పి నన్ను ఖైదు చేయించాడు. ఎవరు చేయించారు నీతో ఆ పని? అసలతను నీతో ఎందుకు ఆ పని చేయించాడు? నాకతని పేరు ఊరు ఏమీ తెలీదు కాని మీ ఇంటికి దగ్గరలోనే ఉంటాడు. మా ఇంటికి దగ్గరలోనే ఉండే వ్యక్తినా? అయినా అతను చెప్తే నువ్వెందుకు దొంగతనం చేశావు? నేను ఒక అతన్ని కూనీ చేయటం అతను చూశాడు. ఆ విషయం రాజుగారికి చెప్పి నాకు జీవిత ఖైదు పడేలా చెప్తానని చెప్పాడు. దయచేసి అలా చెయ్యకండని నేను బ్రతిమాలికుంటే అప్పుడు నా కోసం ఒక పని చేసి పెట్టు, అప్పుడు నేను నిన్ను వదిలేస్తానని చెప్పి నాతో ఈ దొంగతనం చేయించాడు. కాని అతను అన్న మాట తప్పి నన్నిలా కారాగారం పాలు చేశాడు. నీ మంగళసూత్రం కావాలంటే వాణ్ణి పట్టుకుంటేనే దొరుకుతుంది. ఇంతకు వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? ఏదైనా ఆనవాలుంటే చెప్పండి. చూడ్డానికి మనిషి పెద్ద డబ్బున్న కుటుంబానికి చెందిన వాళ్ళలాగే ఉంటాడు. నాకంతే తెలుసు గాని ఒక్క విషయం చెప్పగలను. వాడు కావాలని నీ పెళ్లి ఆపాలనే ఉద్దేశంతోనే నాతో ఈ పని చేయించాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అసలు నా పెళ్లాపితే వచ్చే లాభం ఎవరికి? నా చుట్టూ ఉన్న వాళ్లల్లో అలాంటి వాళ్లు ఎవరున్నారు? నువ్వసలు నిజమే చెప్తున్నావా లేదా నన్ను మాయ చేస్తున్నావా నీ కట్టుకథలతో? కారాగారంలో కూర్చొని కూడా కట్టుకథలు చెప్పాల్సిన అవసరం ఏమని తల్లి? నిజమే చెప్తున్నా. సరే సరే, నేనే వెతికి పట్టుకుంటావాణ్ణి. అలా అని చెప్పి సావిత్రి అక్కడి నుండి వచ్చేసింది. అలా తనకు ఆ దొంగ చెప్పిన పోలికలతో ఉన్నవాడు ఎవడా అని ఆలోచించుకుంటూ ఇల్లు చేరింది. తన కూతురు రాకతో మురళీవర్మ ఆనందపడ్డాడు. జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. రేయ్, ఎవర్రాక్కడా? మన చుట్టుపక్కల బాగా డబ్బున్నవాడలా కనిపించే గడ్డ ఉన్నవాళ్ళెవరైనా కనిపిస్తే వాళ్ళందరినీ ఈడ్చుకొచ్చి నా కాళ్ల దగ్గర పడేయండి. నిజానిజాలు వాళ్ల నోటితోనే కక్కిస్తాను. సరే అయ్యా, అలాగే చేస్తాం. నేను కూడా వెళ్ళి వెతుకుతాను నాన్నగారు. అసలు వాడు ఎవడు, ఎందుకు నా విషయంలో ఇలాంటి పని చేశాడన్నది తెలుసుకోవాలి. సరే తల్లి, నీ ఇష్టం. అలా సావిత్రి అన్ని రకాలుగా ఆలోచించుకుంటూ ఒక్కో వీధి తిరుగుతుంది. అప్పుడే తన మదిలోకి ఒక ఆలోచనొస్తుంది. బాగా డబ్బున్నవాళ్లు గడ్డంతో ఉన్న యువకులు ఎవరున్నారు? అంటే మా నాన్నతో కూడా తిరిగి ఆయన స్నేహితుడు కొడుకు విశ్వం ఒక్కడే కనిపిస్తున్నాడు. అతనికి ఈ పని చేయాల్సిన అవసరమేంటి? ఈ తలంపు రాగానే వెంటనే సావిత్రి ఇంటికి వెళ్లి మురళీవర్మతో తన అనుమానం గురించి చెబుతుంది. వెంటనే మురళీవర్మ, ఆ విశ్వంగాడు వాడి తండ్రి ఎక్కడున్నా ఇక్కడికి ఈడ్చుకుని రండ్రా, పోని త్వరగా. అలా వాళ్ళిద్దరినీ ఈడ్చుకునొచ్చి విశ్వాన్ని తాళ్లతో కట్టి పడేస్తారు. అప్పుడు, చెప్పు, నా కూతురి పెళ్లి ఎందుకు చెడగొట్టాలనుకున్నావు? ఎందుకేమిటి? అన్నిటికీ నువ్వే కారణం. నేనే కారణమా? ఏంటా కారణం చెప్పు. నష్టజాతకురాలైన నీ కూతురికి పెళ్లి చేయడం కోసం నీ ఆస్తంతా తగలబెట్టేశావు. దాంతో మాకున్న వ్యాపారాన్ని తెంచేసుకున్నావు. దాంతో మా బ్రతుకులు రోడ్డు మీదకొచ్చేశాయి. ఇదంతా ఈ మంగళసూత్రం కోసమే కదా చేశావు. అదే మంగళసూత్రం దొంగిలించి దాన్ని రాజుకు తిరిగిచ్చేస్తే నాకు చాలా ధనం వస్తుంది. పనిలో పని అందంగా ఉండే నీ కూతురు పెళ్లి కూడా ఆగిపోతుంది. 2 సార్లు పెళ్ళయ్యాక భర్తలు చనిపోయారు. 3ఓసారి ఏకంగా పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. ఇంకెవరూ తనని పెళ్లి చేసుకోరు కాబట్టి నేను తనని ఉంచుకోవచ్చు అనుకున్నాను. దాంతో నా పగ కాస్తైనా చల్లారుతుంది. అందుకే ఈ పని చేశాను. ఛీ, పెంటతనే కుక్కల్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా అవి తిరిగి పెంట మీదకే వెళ్లి పడుకుంటాయన్నట్లు మీ బుద్ధులింకా మారలేదు. ఇంకా చూస్తారేమిటి? వాళ్లని చితక్కొట్టి వాడి దగ్గరున్న మంగళసూత్రం తీసుకోండి. అలా చెప్పగానే అందరూ కలిసి విశ్వాన్ని కుళ్లబొడిచి తన దగ్గరున్న మంగళసూత్రం తీసుకుని సావిత్రికి ఇస్తారు. మొత్తానికి నీ మంగళసూత్రాన్ని నువ్వే వెతికి తెచ్చుకున్నావు. శభాష్, నా కూతురు అనిపించుకున్నావు. ఈసారి నీ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. అంగరంగ వైభవంగా చేస్తాను. మీ ఇష్టం నాన్నగారు. అలా సావిత్రి పెళ్లి బాగా జరిగింది. అమ్మవారి మంగళసూత్రం ప్రభావం వల్ల సావిత్రికి ఉన్న దోషం తొలగిపోయింది.